హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజైతే మనం ఎస్ఎంపి తెలుసు కదా, తెలుగు డ్యూ ఎస్ఎంపి ఎపిసోడ్ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అడుక్కుంటున్నాం. ఓకే, చేసేసాను. చూడు నా వైపు చూడు. సో గైస్, మన ఎల్ఎస్పి గారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ కొట్టారు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం కూడా ఆ ఎపిసోడ్కి 100 వ్యూస్ చాలా దగ్గరలో ఉన్నాం. వ్యూస్ కంప్లీట్ చేసేయండి, ఓకేనా? అండ్ గైస్, ఇది ఎస్ఎంపి వీడియో ఫస్ట్ ఎపిసోడ్ అని ఎందుకు అన్నాడంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే నేను సర్వర్లో వచ్చాక ఎవడో ఈవో 6178 అని ఒకడు వచ్చాడు. వాడు రాగానే ఇట్స్ మై సర్వర్ అని చెప్పి ఇంగ్లీష్ లో పెట్టాడు. ఏంద్రా ఇది నా సర్వర్ అని అనగానే నాకు డిఓపి కొట్టేసి నన్ను సర్వర్ నుంచి బయట నేను ఎంత ట్రై చేసినా సర్వర్ ఓపెన్ కాదు. నాకు అర్థం ఏంటంటే సర్వర్ హ్యాక్ అయింది, ఓకేనా? సర్వర్ హ్యాక్ అయింది, అందుకని మళ్ళీ కొత్త సర్వర్ ఎల్ఎస్పి గారు దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ పెడతాను, సెకండ్ ఎపిసోడ్ నా దాంట్లో వస్తుంది, ఓకేనా? అండ్ నేను ఆల్రెడీ యూట్యూబ్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఎస్ఎంపి దానికి ఆల్రెడీ 76 వ్యూస్ ఏమో వచ్చాయి. అండ్ దాని కామెంట్స్ అయితే ఆబ్వియస్ నెక్స్ట్ వీడియో కామెంట్స్ అయితే కంపల్సరీ 100 వ్యూస్ అయితే అండ్ మనోడికి అయితే కామెంట్స్ అత్తలే పంపుతాడు కామెంట్స్. సెకండ్ ఎపిసోడ్ వస్తుంది, మీరు వాని థ్యాంక్స్ పెట్టి నన్ను థ్యాంక్స్ పెట్టి, ఓకేనా? ఎస్ఎంపి కంపల్సరీ వస్తుంది, రాకుండా అయితే పోదు, ఓకేనా? పాపం వాడికి అన్సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు ఎలా పడ్డాడో? లెట్స్ గెట్ స్టార్టెడ్ అనగానే హలో గైస్, ఇదిగోండి ఫస్ట్ స్పాన్ అవగానే షిప్ ట్రాక్ అయితే దొరికింది. ఇదిగోండి ఇక్కడ ట్రెజర్ మ్యాప్, ఇదిగో ట్రెజర్ చూసుకోండి, ఇక్కడ ఉంది ట్రెజర్. దీని గురించి నేను చెప్తాను గైస్. ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళి రూట్ చేసి అయితే ఆ పక్కన పేపర్ పేలి మొత్తం డిస్పాన్ అయిపోయినాయి గైస్. సరే వెళ్ళి బేసిక్ చేస్తారా? ట్రెజర్ ఫైండ్ వచ్చేద్దాం ముందు, ట్రెజర్ హంట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. విలేజ్ వద్దు, ఫస్ట్ ట్రెజర్. ఫస్ట్ ట్రెజర్ పద. ఫస్ట్ బోట్ తయారు చేయి, వుడ్ తీసుకో. నేను తీస్తాలే వుడ్. నేనైతే కొత్త సిరీస్ స్టార్ట్ చెప్పాలి వీడితో, అంటే ఎస్ఎంపి కంటిన్యూ అవుతుంది. ఎస్ఎంపి నెవర్ డైస్, ఓకే? కంటిన్యూ అవుతుంది. కొత్త సిరీస్ వచ్చి డేటా ఫ్యాక్ట్స్ విత్ లోహిత్ గేమర్ ట్రోలింగ్ సిరీస్, ఓకేనా? నాకు చెప్పకుండా స్టార్ట్ చేస్తున్నాడు గైస్, నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీని గురించి. అంటే నేను కూడా డేటా ఫ్యాక్ట్స్ అరే గ్లిచ్ రా, సారీ గ్లిచ్. గాయస్ చూసారు, మన వాళ్ళు చూసారు, గ్లిచ్, నిజంగా గ్లిచ్ అది. తయారు చేస్తాను. మా స్కిల్ కొంచెం అటు ఇటుగా కనపడుతుంది, ఎందుకంటే నేను జావా వాడు బెడ్రాక్ అనమాట, కొంచెం అటు ఇటుగా కనపడదు. దాన్ని మీరు అడ్జస్ట్ చేసి, ఓకేనా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నా బాగా, ఓల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నా స్కిల్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరు దాన్ని ఏమంటారు? పద బోట్ బోట్ ఏది? ఆ బోట్ ఎక్కకు. ఇదంతే, ఇంకా నేనే చెప్పాలి కదా. నేను ఒక బోట్ తయారు చేసుకుంటా, ఆగు. అది కాదు, తయారు చేసుకుంటా, పర్లే, నువ్వు నా వెనకాల రా. క్రాఫ్టింగ్ డే బోట్ అయిపోయి రా. ఓకే, ఏడపంటే
అలా పైకి బా అలా ఓకే బా 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 బా. తెలుసా ట్రెజర్ మ్యాప్ పెట్టాలో? తెలుసు. ట్రెజర్ మ్యాప్ తెలుసు కదా? రాంగ్ మార్క్ ఏ వేడేడే కదా? రాంగ్ మార్క్ ఉంది బాయ్. బా గ్లిచ్ మార్క్ అని కూడా తెలియదు. రాంగ్ ఓ ఏడో ఏడేడే కదా? దిగు దిగు, ఇక్కడ ఉంది ట్రెజర్. దిగు దా దిగు. ఇక్కడ బోట్ తీసుకుని దిగుదా. నేను దిగేసా ఉన్నా. బోట్ తీసావా? దిగేసా ఉన్నా. నీకు తీలా నువ్వే గాయస్. ఆడ చెట్టు కొట్టాను, ఏడుకొచ్చాను. ఇక్కడే ఉందబ్బా ట్రెజర్. ఇక్కడ ఇదిగో చెప్తా. మ్యాప్ ఇట్టి నాకు ఒకసారి మ్యాప్ నాకు చెప్తాను. తీసుకెళ్ళిన తర్వాత ఇస్తా నాకు. నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నా. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంది ట్రెజర్. చూసుకో, తీసుకో. అక్కడే ఉంది. ఇక్కడ తవ్వు తవ్వు. ఇక్కడ తవ్వు. ఎక్కడ? ఇక్కడ ఎక్కడో చోట. అబ్బా ఇక్కడ ఏదో స్టోన్ వచ్చిందబ్బా. అరే క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్. ఇవి క్రాఫ్టింగ్. అరే నాకు క్రాఫ్టింగ్ రావట్లే. మరి సరే, ఎక్కడుంది అది? ఓ తప్పేశాడయ్యా. ఓ ఎందుకు వచ్చింది? దొరికిందా? ఈడు దొరికేసిందబ్బా. మ్యాప్ ఒకసారి, మ్యాప్ ఒకసారి, మ్యాప్. క్రాఫ్టింగ్ టేబుల్ అదే, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకురా. ఇదిగో మ్యాప్. అరే అరే ఏంటి? సారీ, చూసుకోలే పైన ఉన్నావని. పదా ఏది ట్రెజర్ అసలు ఎక్కడ ఉంది? అబ్బా థ్యాంక్స్. ఫుడ్ లేదు, హెల్త్ లేదు అసలు. ఫుడ్ అసలు 2.5 పాటు అంతే. నా దగ్గర సేమ్ 1.5. ఏదో రోటన్ ఫిష్ తింటా కూడా నాకు ఇవ్వట్లేదు. తింటా కూడా నాకు ఇవ్వట్లేదు. ఓకేరా? ఓకేరా. రోటన్ ఫ్లెష్ అది. ఏదైనా కానీ స్నేహితుడు పంచుకోవాలని జ్ఞానం, జ్ఞానం రోటన్ ఫ్లెష్ కదా అని ఇవ్వలే. స్టోన్ తీసుకున్నా, స్నేహితుడికి ఇవ్వాలని తెలీదా అంటున్నావు మళ్ళీ ఇప్పుడు? స్టోన్ కాదు బాయ్, ప్లాంక్స్ ఉంటాయి ఇవి క్రాఫ్టింగ్ టేబుల్ కానీ అస్సలు లేవు. ఎక్కడుందప్ప ట్రెజరు? ఇదిగో గైస్, క్లాక్ కూడా దొరుకుతుందా? క్లాక్ పడేసి చూడు. ఎత్తుకో. నేను ఆ లోపల స్ట్రిప్ మైనింగ్ వెళ్తా. నీ ఎపిసోడ్ లో ఐరన్ ఆర్మర్ చేస్తున్నావా? అప్పుడే వద్దులే, ఫస్ట్ ట్రెజరు.
వచ్చిందా కేవా కేవ్ కే వచ్చిందా వస్తున్నా ఎక్కడ చూపి ఇది కేవా ఇది కేవా వాటర్ చెప్తున్న వాటర్ కేవా కింద ఇరుక్కుపోయింది బా జస్ట్ మిస్ ఏం చేస్తా పైన వుడెన్ అదే స్టోన్ పికాక్స్ తీసుకుంటున్నా పెద్ద కేవ్ అయ్యాయి యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి అంటే లష్ కేవ్ ఉంది అక్కడ లష్ కేవ్స్ ఏ మన పంట పండింది కొంచెం వుడ్ కొట్టుకురావా పైకి వెళ్ళా వుడ్ కొట్టుకురావా నైట్ ఇప్పుడు ఎలా రాను కట్టుకుని ఏ లష్ కేవ్స్ ఉన్నాయి కొంచెం ఫుడ్ కూడా ఎత్తుకోరా కిందకి వెళ్దాం బ్రో నా మొహం చూసి చెప్పలేదు ఫుడ్ లేదు బ్రో నాను లష్ కేవ్స్ రా లష్ కేవ్స్ వద్దు యాక్సిడెంట్లు కూడా దగ్గర సరే ఫుడ్ తెస్తా ఫుడ్ ఉందా ఒక్కరోనా ఒక్కడు కూడా లేదు ఫుడ్ అబ్బా ఇక్కడ కూడానా వస్తున్నా పైకి పైన క్రేపర్ ఉందయ్యా నేను హాయ్ చెప్పాను వా ఎన్ని స్కెల్టన్ సచ్చాను నేను ఇంకా ఇంతమంది చచ్చిపోయినట్టే నేను ఇంకా చుట్టూరు వాటర్ అబ్బా కింద పోలు ధైర్యం చేసి కలెక్ట్ చేస్తున్నాడు మర్చిపోయినా డోర్స్ యా డోర్స్ చచ్చిపోయినా నీ వల్ల ఏంది నా ఆటలు లేవయ్యా అంటే పై ఓకే ఏదైతే అదే అదే ఆటలు ఎవరా వుడ్ తెస్తున్నావు నాకేం కనపడదు సార్ సెకండ్స్ ఎంత కావాలి వుడ్ ఎంత కావాలి ఒక 10 ప్లాంక్సా వుడ్డా వుడ్ అదేంటి అది అంతెందుకు వెనకాల నుంచి ఎవరు వచ్చాడు డార్క్ ఓక్ వుడ్
ఓకే నేను కూడా పైకి వచ్చేస్తాను. వద్దు, చాలా మంది ఉన్నారు. అస్సలు వద్దు అన్నప్పుడు అస్సలు వద్దు. నేను ఇప్పుడు వెళ్తూ పడుతున్నా, నువ్వు వచ్చి చచ్చావనుకో, నీ దగ్గర గోల్డ్ ఉన్నాయి, నా ఐటమ్స్ అలాగో పోయాయి. చెప్పిన చాలా మంది ఉన్నారు, కుప్పలు ఉన్నారు కింద. చూసారు కదా గైస్ ఎలా ఎక్కడున్నావు? ఏం చేయలేం, మేము వస్తా. నాకు నేను తెచ్చేస్తా, ఫాస్ట్గా తెస్తా. ఇందాక 4 వుడ్ ఉండాలి. చెస్ట్ చిక్కింది, ట్రెజర్ చిక్కింది. చూపిస్తారా నీ వీడియో కాబట్టి నువ్వే ఓపెన్. నేను వుడ్డొద్దా వుడ్ ఫైన్ చేసుకుని వస్తాను. బొక్క పెట్టలా, బొక్కలో కనపడదు. బొక్కలో కనపడదు. 6 అయ్యా ఇంకో 4. శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ. ఏమైంది? ఆ ట్రెజర్ మీదే నా లూట్ అంతా పడిపోతుంది. ఏ చచ్చావా? బాగా మొత్తం గ్లిచ్లు అయ్యా. ట్రెజర్ మీదే. సరే నేను ఓపెన్ చేస్తాలే నీ బదులు. వద్దు, నా వీడియో అబ్బా. నీకోసం 10 వుడ్ తీసుకొస్తున్నా, అక్కడే ఉండు. వస్తున్నా. నేను ఆగలేను. ఎక్కడున్నావు? -42, 67, 30. -40. నా స్పాన్ పక్కనే కదరా, నేను చాలా దూరం. గ్లిచ్లు మామూలుగా నా వీడియో మొత్తం లేకపోయా. బాబా స్కెలిటన్ కొట్టింది ఇందాక, సచ్చాను నేను వీడి చేతులు. చెప్పిన మాట అనుకుంటా నేను వచ్చేసాను. నా లూట్ అంతా డిస్కౌంట్ అయిపోతుంది. ఆ ట్రెజర్ మీద పడిపోయి ఉంది నా లూట్. నేను చెప్పా ఇక్కడ చాలా మంది ఉన్నారు, బయటికి ఎందుకు, పొద్దునకి వెళ్దామని. అబ్బే నాకు వుడ్ కావాలి అంట. ఇప్పుడు ఎక్కడ కరెక్ట్ కోఆర్డినేషన్? నేను ట్రెజర్ దగ్గరకు వస్తున్నా. -42 కదా, నేను దాటేసి ఇక్కడ నేను బయటకు వచ్చేసాను అక్కడ నుంచి. ట్రెజర్ ఎక్కడ దొరికింది మనకి? ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కరెక్ట్ అడ్రస్ నీది ఎక్కడ చెప్పు, నేను వస్తాను. నీది ఎక్కడ చెప్పు, నేను ఉండలేను. -70, 64. -70, 64. అండ్ బా చాలా దూరం ఉన్నాయా. ఏంది ఎండకాలం వాన పడుతుంది. సూపరయ్యా. ఏ ఆనేనా? చచ్చిపోయావు. అవునా? ఎస్ గైస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చాట్లు తెలుసు వాడికి అంత పింగుందో. గైస్ పాపం వాడికి పింగు పెట్టుకొని వీడియో రికార్డ్ ఎట్లా చేయగలరు? మీరు వాడిని బెదిరేయడం కూడా బాగోలేదు గైస్. ఎవరో కామెంట్ అయితే చెప్తున్నారు, కామెంట్స్ అయితే తీసేయండి, ఓకేనా? వావ్ ఎక్కడున్నాను? నీ కోఆర్డినేట్స్ 777 3 777 3 చెట్టు పైన. ప్లస్ మైనస్? అన్ని ప్లస్. మైనస్ లో ఉన్నా, అదే కోఆర్డినేట్. ఈడొకడు నా చచ్చిపోతారా? నేను కూడా ఏందిరా ప్రతిసారి మన
ఎస్ఎంపీ చేస్తాడు ఫస్ట్ ఎపిసోడ్ ఒక్క సేమ్ అదే వస్తుంది, నాకు ఇంకా గుర్తుగా వస్తుంది. ఏ సేమ్ అలాగే అవుతుంది దీంట్లో కూడా అని నాకు తెలిసి. అలాగే విలేజ్ కూడా కనబడతామేమో. చెప్పలేరు. మళ్ళీ అలాగే వరల్డ్ కూడా మళ్ళీ హ్యాక్. అయ్ వాళ్ళని పెట్టమాక. లైవ్ లో కూడా బా మొత్తం లాగయ్యా. షబ్బా చిచ్చి ఊరే. నాకేమన్నా స్మూత్ గా రన్ చూసారు కదా ఎవరి దగ్గర కోఆర్డినేట్స్ అదే సేమ్. అక్కడ ఉన్నా వద్దులే, మనం ట్రెజర్ దగ్గరకు వచ్చే. షిప్ ర్యాక్ దగ్గర రా, షిప్ ర్యాక్ దగ్గర రా. ఆనేవు తీ దీని. నీకు 10 వుడ్ కావాలి కదా, నా దగ్గర ఉన్నాయిదా. పద షిప్ ర్యాక్. ఎక్కడ ఉంది షిప్ ర్యాక్? బాబాయ్ క్రేపర్ బాబాయ్. అబ్బా ఏం లాగ్ అయ్యా ఇది. నువ్వు చచ్చావు కదా. నేను ఇంకా బతికే ఉన్నా. వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాను నాకే తెలియట్లే. నువ్వు ఎక్కడ -11 62 -45 యా. నువ్వు ఆనేవు నా ట్యాక్ కనిపిస్తుంది చూడు. చెట్టు పైన ఉన్నావు నువ్వు, కింద రా. అనేనా బాబు జస్ట్ మిస్ కింద పడిపోదును. కింద రా. ఎక్కడికి? మార్నింగ్ అయ్యా హలో ఎలా చూడు. ఎలా చూడు. వెళ్దామా? ట్రెజర్ కోఆర్డినేట్స్ గుర్తున్నాయా? ట్రెజర్ నా లూట్ అంతా దాంట్లో ఉంది. ఐరన్ కూడా ఉంది దాంట్లో. ఐరన్ నా చెస్ట్ అయితే ఓపెన్ చేయాల. మదర్ ప్రామిస్ గా చెస్ట్ అయితే ఓపెన్ చేయలేదు. సరే కానీ షిప్ ర్యాక్ ఎక్కడ ఉందో తెలిస్తే నాకు రూట్ తెలుసు. నాకు ఎటే వెళ్ళాలి. కిందకి లాగేస్తుంది ఎంతో. అదే మాగ్మా బ్లాక్. వీడు మైన్క్రాఫ్ట్ ప్రో ప్లేయర్. షిప్ ర్యాక్ ఎక్కడ వస్తున్నా. నాకు హెల్త్ అస్సలు లేదు, కొట్టుకోదు మనం. నాకేమైనా ఉందా? నాకు కూడా. కానీ నీ కాస్ట్యూమ్ బాగుంది, పర్పుల్ బ్లాక్. చిన్న గ్లిచ్ అనమాట. అంటే వాడు బెడ్ డ్రాప్, నేను జావాగా అలాంటి కదా. ఎక్కడ ఉంటది తెలిసింది. ఇక్కడ ఉంటుంది ట్రెజర్ హంట్ బిగిన్స్. ఎప్పుడో బిగిను ఏదయ్యా. ఇదిగో ఎక్కడ గుయ్య, ఇదిగో ఇక్కడ కదా. అదే అక్కడ వెళ్ళిపోయావు. ఇంకా ఉన్నాడు. చూసాను ఎట్లా అయిపోయింది నీకే. నేను చంపుతాడు. నువ్వు తప్పించుకో, నేను చంపుతాన్ని. ఆడెక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడా చంపుతా. ముందే చూసా వాటర్లోకి వెళ్ళి జాగ్రత్త. నువ్వు పడ్డాడు. ఏడాడు వచ్చాడా? కొట్టాను. ఏడాడు ఎక్కడ పోతున్నాడు రాడు.
ఇక్కడే ఉన్నాడు. ఏడాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. అయ్యా నాకు ఏమో అంటలేదు ఆడు. రే చంపేసావా? ఇదిగో ఎక్కడ ఉన్నాడు. ఎండర్ పర్లు దొరుకుతుంది చూడే వాళ్ళు మనకి ఖచ్చితంగా. వచ్చేస్తాలే ఎండకి వెళ్ళిపోయి చంపేస్తుందండి. నేనే కొడతాను. హెల్త్ ఎంత ఉందిరా బాబు వాడికి. ఏడాడు ఆ పైన ఉన్నాడులే. కొట్టేస్తాను. పైన ఉన్నాడు వాడు. పైకి వెళ్ళిపోతున్నాడు. అది మనది అక్కడే ఉంది మైనింగ్. నీళ్ళూటే అనుకుంటుంది. సచ్చేది ఉందా చూడు. దొరికిందా? చెప్తా. నాకి నేను చంపానని నాకి. నీకు హెల్ప్ చేశాను నాకి. అది నాది. నాకి జాగ్రత్త గురించుతా. నాకి ఫస్ట్ నా లూట్ నేను తీసుకోవాలా. అమ్మాయ నా లూట్ ఎట్టుంది అట్టే ఉందయ్యా. నాకు ఎండర్ పర్ల్ ఎండర్ పర్ల్ ఇస్తా అంటే ఓకే వస్తున్నా. నేను ఓపెన్ కూడా చేయలే ఇంకా మదర్ ప్రామిస్ పడ్డానయ్యా. ఓకే. అబ్బా డ్యామేజ్ ఎక్కువ. అట్లే ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేయడానికి అడ్లే కదా. అడ్లే వెనక్కి నీకు తగులుతుంది. చెస్ట్ ఓపెన్ చేయని చూస్తే. అబ్బా TNT డైమండ్. అబ్బా డైమండ్ 4 ఉన్నాయి. ఆఫ్ చూసారా గైస్? మంచి ట్రెజర్. అబ్బా ఇదిగో ఫుడ్ ఉంది. ఫుడ్ ఉందబ్బా. హ్యాపీ. ఇది హార్ట్ ఆఫ్ సీ కూడా దొరికింది. TNT ఐరన్. ఇదిగో 4 2 ఉన్నాయి డైమండ్స్. అయితే ఆఫ్ 1 నీకు 1 నాకు ఇచ్చాను. అదిగో నీకు ఇచ్చా కదా. నీకు 2 ఇంగట్స్ నాకు 3 ఇంగట్స్ ఐరన్ గోల్డ్. ఐరన్ దగ్గర ఉంది కదా. ఐరన్ నీ దగ్గర ఉంది కదా. నా దగ్గర 3 ఉంది. హార్ట్ ఆఫ్ సీ. ఇది ఎలా చూడు. హార్ట్ ఆఫ్ సీ. ఎండర్ పర్ల్ లేదు. ఇవ్వలేను నాకు. ఇచ్చావా? ఇది ఓకే. నీకు ఎంత కావాలి వుడ్? ఇంకో వుడ్ కావాలన్నావు కదా. అదిగో 12 ఉన్నాయి. 12 ఉన్నాయి. 12 పండగ. నాకు కొంచెం బేసిక్ ఎలిమెంట్స్ ఇవ్వా. అంటే పికాక్స్ అలాంటివి నా దగ్గర ఒక్కటి లేదు. అలాంటిది చెస్ట్లో ఇట్టేద్దాం. మళ్ళీ సత్యమనుకో అడ్డున్నావు. మరి అదే తగిలింది. చెస్ట్ ఓపెన్ చేద్దామంటే చెస్ట్లో పెట్టేదాన్ని. డైమండ్. అదిగో TNT ఒకటి నీకు ఒకటి నాకే. నా లూట్ అంతా దీంట్లో పెట్టేసానబ్బా. ఎలిమెంట్స్ కాదు బాయ్. సరే గైస్ చూసారా ఫస్ట్ డేనే తీసుకుంటా. స్వాడ్. ఓకే ఇదేంటి రావట్లేదు. రావాలి. ఓకే వచ్చాయి. థ్యాంక్స్. ఇదిగో ఫస్ట్ డేనే డైమండ్స్. అబ్బా లక్ అంటే ఇది. ఓకే కాబుల్ స్టోన్ కూడా కొంచెం ఐరన్ పికాక్స్ చేద్దామా? ఐరన్ తెస్తున్నా. ఫుడ్ ఇదిగో ఐరన్. ఇదిగో ఐరన్. నీకు ఐరన్ వద్దా? నాకు కూడా చేసి ఇచ్చే. ఐరన్ నాకు చేసి ఇచ్చే. ఐరన్ పికాక్స్. కాబుల్ స్టోన్ కొంచెం. కాబుల్ స్టోన్ కొంచెం. టార్చర్స్ కొంచెం. ఫుడ్ తిన్నావు నువ్వు. నా హెల్త్ ఫుల్. ఎలా దొరికింది? ఏది ఇచ్చే. అంటే మనం కిందకి వచ్చిందా దానికి ఆపోజిట్ పైకి
వావ్. సరే లష్ కేవ్స్లోకి వెళ్దామా? అబ్బా ఇల్లు అసలు వేస్ట్ చేసామబ్బా, షీల్డ్స్ చేసుకోవాల్సింది. కేవ్స్లోకి వెళ్ళాలంటే తప్పాలి కదా. మర్చిపోయాను నేను మాత్రం, నాకు గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. పద వెళ్దాం లష్ కేవ్స్. ఎక్కలేదా పైకి వెళ్ళాలి. ఎందుకు? పైన రప్పాడు కిందకి వెళ్దాం పద. వద్దులే. మైనింగ్ చేసుకున్నాం, కిందకి వెళ్తా. స్ట్రిప్ మైనింగ్ చేసుకుందాం పద. నీటే వెళ్తా, నువ్వు అటే వెళ్ళు. రైట్ వైపు వెళ్తాను. నువ్వు ఎటే వెళ్తున్నావు? మనకి ఏం చిక్కినా కానీ చేరి, నేడే వెళ్తాలే. ఏం చిక్కినా కానీ చేరి. ఎలా చూడు ఒకసారి, లైట్ వస్తుంది. ఓ ఎక్కడ తీసుకురావా? తీసుకోవాలా? ఇప్పుడు వచ్చాయి 33. ఇలా ఇలా వెళ్తున్నాను నేను. కేవ్ 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 మనం చేసిన మైనింగే అక్కడ ఉంది. మనం చేసిన మైనింగే. బా వావ్ గైస్, వావ్. లష్ కేవ్స్ ఇయ్యి. నాకు నేను ఒక రిసోర్సెస్ ప్యాక్ నైట్ అది ఎందుకో ఈ సర్వర్ పని చేయండి. అరే నా మొహమ్మద్ పడేసి వెళ్ళిపోయావు నువ్వు. నాకు ఊపిరాడక సర్దును నేను ఇప్పుడు. ఇటెప్ మైనింగ్ చేద్దాం పద. ఇలా ఇది ఎలా రా? నువ్వు ఇటే చేయి, నేటే వెళ్తా. నువ్వు అటే పెళ్ళు, నేటే వెళ్తా. నేటే వెళ్తా, నువ్వు అటే పెళ్ళు. వెళ్తున్నావా? అంతే, గుడ్ జాబ్. అలా కిందకి వెళ్దాం. అప్పుడే అలవాటు వాటర్ వాటర్ ఇప్పుడు అలవాటు. కొంచెం స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి కాసేపు కాసేపు స్ట్రైట్ వెళ్ళి. వాటర్ చెప్పానా? సారీ, చెప్పానా? స్ట్రైట్ స్ట్రైట్ ఎందుకు? అంటే ఐరన్ తీసేది షీల్డ్ చేసుకుందాం. తీ ఇటే ఫర్ అదేది క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? లాపిస్ లేదు. డైమండ్స్ అనుకున్నా. టాస్ బట్ కూల్ ఉందా? కూల్ అయితే ఓకే. నేను చేస్తాను. పర్లేదు నేను చేస్తాను. చేస్తాను నేను చేస్తాను. నేను చేస్తాను. రెండు చేస్తాను. పర్లేదులే, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. సారీ అటే పెట్టు. అడ్డంగా ఉందని ఇటే పెట్టుదా. ఇక్కడ పెట్టు. ఇటే ఏం అవసరం లేదు. వెళ్ళరా, అటే పెట్టు. పై దాంట్లో ఇట్టిన ఐరన్ పై దాంట్లో ఇట్టా. ఐరన్ ఎవరిది? ఒక్కటా తెస్తున్నా? పడేస్తా. ఇది ఓపెన్ అవ్వట్లేదు, గ్లిచ్. వచ్చి ఓపెన్ చేసుకో. నాకు గ్లిచ్ అవుతుంది. ఓపెన్ చేసుకోవచ్చి. సారీ, ఓపెన్ చేసి వచ్చింది. తీసుకున్నావా? షీల్డ్స్ చేసి షీల్డ్స్ ల్యాపిస్ లేదు, తీసేస్తున్నా. నాకు ఎక్స్పీ కావాలా? వాటర్. అబ్బా ఒక షీల్డ్. బ్రో బెడ్ డ్రాప్ ఇలా చూడు. బెడ్ డ్రాప్ లో లెఫ్ట్ హ్యాండ్ లో టార్చ్ పెట్టుకోవడం ఉండదు, ఓన్లీ షీల్డ్. లేదంటే మ్యాక్స్ అంతే. నువ్వు ఇటే వెళ్తా, ఎలా వెళ్ళిపోను. తీసుకో.
ఓకే. నేను స్ట్రిప్ మైనింగ్ కదా నాతో పాటు లేదా నాతో పాటు పర్లేదు ఇది నేను స్ట్రిప్, అది పక్కనది నువ్వు, పక్కన స్ట్రిప్ నువ్వు, ఇది నేను. ఒరే ఆ పక్క పక్కన సేమ్ గోల్ కోసం పోరాడు. గోల్ కంటే డైమండ్స్ ఎందుకు సచిన్? నా కాడ వాడు ఊపిరి ఆడదు నాకు, చచ్చిపోతాను నేను ఇప్పుడు. నా కాడ నీటే వెళ్తాలే. ఎవడు మేమన్నాడు? ఇంక వీడియో ఎండ్ చేసేద్దామా? ఇక్కడే వీడియో ఎండ్ చేసేద్దామా? అయిపోయింది ఇంకా 36 minutes వీడియో. ఓకే పక్క నుంచోదా, ఇలా పక్క నుంచి పక్క నుంచో, వీడియో ఎండ్ చేసుకుంటా. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే అంటే చూసారు కదా, ఫస్ట్ వీడియోలోనే డైమండ్స్, హార్ట్ టాక్సీ, లేజీ ట్రెజర్ వల్ల అది ఈడు ఫైండ్ వచ్చేలేదు గైస్. నేనే అంటే తిని వదిలేసాడు ఆనలెత్తనకి, నేను వెళ్ళాను కెలికితే దొరికింది, దానివల్ల మనకు దొరికిందనమాట. సరే బాయ్, ఉంటా. బాయ్. ఫోన్లకి ఇచ్చేయండి, లైక్స్ కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.